నాకొక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. భరణి తన పేరు. మేమిద్దరం కలిసి కాలేజ్కి వెళ్ళేవాళ్ళం, తిరిగేవాళ్ళం, కలిసి కాలాన్ని గడిపేవాళ్ళం. అయితే ఒక రోజు నుండి భరణి కాలేజ్కి రావడం మానేశాడు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ యాక్టివ్గా లేవు. నేను అతన్ని చూసి కొన్ని వారాలవుతుంది. అతని మధ్య ఎందుకో కాలేజ్కి రావట్లేదో తెలియలేదు. నాకు వినిపించిన కొన్ని పుకార్ల ప్రకారం అతనికి నర్వస్ బ్రేక్డౌన్, ఒక మానసిక వ్యాధి వచ్చిందని తెలిసింది. ఒక సాయంత్రం నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తలుపు చప్పుడైంది. వెళ్ళి తెరిచి చూశాను. బయట భరణి నించుని ఉన్నాడు. అతని ప్రవర్తన కొంచెం విచిత్రంగా ఉంది. అతని కళ్ళల్లో నిద్ర లేని వల్ల వచ్చిన అలసట కనిపిస్తుంది. అంతేకాకుండా అవి బాగా ఎర్రగా అయిపోయాయి. అతనెందుకో ఆందోళనగా ఉన్నట్టు కనిపించాడు. మాటిమాటికి చుట్టూ చూసుకోవడం, తన భుజాల వైపు చూసుకోవడం, ఇలా వింత పనులు చేస్తూ ఉన్నాడు భరణి. భరణి, ఏంట్రా ఇలా వచ్చావు అన్నాను. నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. అతన్ని లోపలికి తీసుకువచ్చి తలుపు వేశాను. ఇద్దరం సోఫాలో కూర్చున్నాం. కానీ నేను రిలాక్స్ అయినట్టు అతను అవ్వలేదు. ఏదో వన్డే మ్యాచ్ లాస్ట్ 3 balls 8 runs టు విన్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా సోఫా నుంచి సగం బయటకు వచ్చి ముందుకు వాలి కంగారుగా గోళ్ళు కొరుకుతూ ఉన్నాడు. అంతా ఓకే కదరా అన్నాను. భరణి నేలవంక చూస్తూ తల అడ్డంగా ఊపాడు. ఏం జరిగిందిరా అన్నాను. మా అమ్మ నాన్న పిచ్చోడు అంటున్నారా, నా కజిన్ సిస్టర్స్ అందరూ నన్ను పిచ్చోడు అంటున్నారు. కొంతసేపటి వరకు నేను పిచ్చోడిని అనుకున్నాను. నువ్వు పిచ్చోడు వారా అన్నాను. అని అతను ముక్కుతో నవ్వి ఆ కిటికీ వంక చూడు అన్నాడు. ఎందుకు అన్నాను. జస్ట్ చూడు, ఇది ఒక ఫేవర్ అనుకో. ఆ కిటికీ వంక చూసి నీకు ఏం కనిపిస్తుందో చెప్పు అన్నాడు. నేను అతని మాట కాదనలేక కిటికీ దగ్గరకు వెళ్ళి కర్టన్స్ జరిపి బయటకు చూశాను. ఏం కనిపిస్తుంది నీకు అని అడిగాడు. బంగ్లాలు, కార్లు, స్ట్రీట్ లైట్లు అన్నాను. ఎగ్జాక్ట్లీ అన్నాడు. నీకు ఏదైనా అనుమానాస్పదంగా కనిపించిందా అన్నాడు భరణి. లేదురా అన్నాను. నీకు ఆ స్ట్రీట్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, నిజానికి అవి ఆన్ అయి ఉండాలి, కానీ అవన్నీ ఆఫ్ చేసి ఉంటాయి. పవర్ ఉన్నా కూడా ఒకేసారి అన్ని స్ట్రీట్ లైట్స్ ఆఫ్ అయ్యి
తల మీద ఉన్న లైట్ టిక్ అని ఆఫ్ అయింది. కంగారుగా వెనక్కు తిరిగి చూశాను. అతను నా వెనకే చూస్తూ కదలకుండా నించున్నాడు. మా ఇద్దరి కళ్ళు మీట్ అయ్యాయి. అతని కళ్ళలోని కోపాన్ని చూసి నాకు గుండెలో దడ పుట్టుకుని వెనక్కి చూడకుండా పరిగెట్టేశాను. ఇంటికి చేరుకుని అన్ని డోర్స్ లాక్ చేశాను. ఆ తర్వాత చాలా రోజుల వరకు ఇల్లు వదిలి బయటకు వెళ్ళడానికి భయపడ్డాను. కొన్ని రోజులకి నేను రియలైజ్ అయ్యాను, కేవలం రాత్రిళ్ళు మాత్రమే డేంజర్ అని, పగలంతా సేఫే అని. అతను కేవలం రాత్రిళ్ళు మాత్రం బయటకు వస్తాడు. ఎవరు అతన్ని చూడటాన్ని ఇష్టపడాడు. నేను దీని గురించి ఎంతమందికి చెప్పినా వినలేదు. మా పేరెంట్స్ నన్ను ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆమె కూడా నన్ను నమ్మలేదు. నువ్వు నన్ను నమ్ముతావురా అని అడిగాడు బర్ని. తప్పకుండా బర్ని, నేను నిన్ను నమ్ముతున్నాను అని అన్నాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నమ్మట్లేదని అర్థమవుతుంది. ఎనీవేస్, నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా నీ బెస్ట్ ఫ్రెండ్గా నీకు జాగ్రత్తలు చెప్పాలని వచ్చాను రా అని చెప్పి భరణి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అతను డోర్ దగ్గరకు వెళ్ళి అటు ఇటు చూసుకుని అంతా సేఫ్ కాదో చెక్ చేసుకుని కంగారుగా బయటకు పరిగెత్తాడు. నేను డోర్ బయట నించుని అతను కన్ను చూపు మేరలో కనిపించడం దూరం వెళ్ళే వరకు చూశాను. ఆ తర్వాత నేను లోపలికి వచ్చాక ఎందుకో దిగులుగా అనిపించింది. పాపం, నా బెస్ట్ ఫ్రెండ్కి మానసిక స్థితి బాగాలేదు. అతన్ని నాతోనే ఉంచుకుని హెల్ప్ చేయాల్సింది అనుకుని బాధపడ్డాను. ఆ మరుసటి రోజు పోలీసులకు భరణి దొరికాడు. అతను నలిపివేయబడ్డాడు. ఒక చిన్న దెబ్బ తగలలేదు, ఒక చుక్క రక్తం రాలేదు. కానీ అతని శరీరంలో ప్రతి బోన్ విరిగిపోయి పడిపోయేది. అతని శరీరం మొత్తం ఒక సన్నని పొడవాటి పోల్ షేప్లో నలిపేసి ఫోల్డ్ చేయబడి ఉంది. పోలీసులకి ఆ ఆకారం దొరికిన వెంటనే అదేంటో అర్థం కాలేదు. దాన్ని తీసి చూస్తే బాగా ఒత్తిడితో నొక్కబడి ఫ్లాట్ అయిపోయిన అతని ముఖం కనిపించింది. అతని తల పోలీస్ స్టేషన్కి వెళ్ళి గుర్తుపడితే కానీ అది భరణి ముఖం అని తెలియలేదు. ఆమె పోల్ షేప్లో ఫోల్డ్ చేయబడిన తన కొడుకు శరీరాన్ని చూసి స్పృహ కోల్పోయింది. అప్పటి నుంచి నేను నార్మల్గా ఉండలేకపోయాను. భరణి చెప్పిన ప్రతి డీటెయిల్ నాకు కలలోకి వచ్చేది. నిద్ర పట్టేది కాదు. నా కళ్ళు అలసటతో ఎర్రగా మారిపోయాయి. నేనెప్పుడు కంగారు పడుతూనే ఉండేవాడిని. ప్రతి పోల్ షేప్ ఆకారాన్ని 10 సార్లు అనుమానంగా చూడటం, నా భుజాల మీదుగా అటు ఇటు చూడటం తెలియకుండానే మొదలుపెట్టాను. ఈరోజు పగలు కూడా నేను కాలేజ్కి వెళ్ళే అప్పుడు ఆ స్ట్రీట్ లైట్ని కౌంట్ చేసుకుంటూ వెళ్ళాను. కానీ సాయంత్రం తిరిగి వచ్చే అప్పుడు కౌంట్ చేస్తే ఉండాల్సిన వాటికన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ వెళ్ళాను. అదే పనిగా అనుమానంతో వాటి దగ్గరకు వెళ్ళి టచ్ చేసి చూశాను. అన్నీ బాగానే ఉన్నట్టు అనిపించాయి, ఒకటి తప్ప. అది ఒక కరెంట్ పోల్. ఉండాల్సినంత దృఢంగా లేదు, మెత్తగా ఉంది. ఆ సమయంలో నేను దేని ఎదురుగా ఉన్నానో నాకు పూర్తి క్లారిటీ వచ్చేసింది. మెల్లిగా పైకి చూశాను. చీకట్లో ఆ పోల్ పైనుంచి 2 బూడిద రంగు కళ్ళు నా కళ్ళలోకి కోపంగా చూస్తూ కనిపించాయి.